ఒక చిన్న ఊరు. గాలి వీస్తే పూల సువాసనలతో నిండిపోయేది. రాత్రివేళ పంట పొలాల వాసన మనసుకు హత్తుకునే ఊరు. ఆ ఊరిలో రాములు సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి 3 పిల్లలు. పెద్దది లక్ష్మి, ఆమె కంటే చిన్నవాళ్ళు 2 తమ్ముళ్ళు, రాజు, మోహన్. లక్ష్మి పుట్టిన రోజే సీతమ్మ నవ్వుతూ అనింది, ఇది వెలుగు పిల్ల, మన ఇంటి అదృష్టం అని అంటుంది. ఆ మాట ఎంతవరకు నిజమైందో తర్వాత కాలమే చెప్పింది. లక్ష్మి చిన్నప్పటి నుంచే ఓ అల్లరి లేకుండా పెద్దవారిలా ప్రవర్తించే అమ్మాయి. తల్లిదండ్రులకు సహాయం చేస్తూ తమ్ముళ్లను కాపాడుతూ పెరిగింది. పాఠశాలలో తెలివిగా చదివేది. కానీ ఆమె జీవితంలో ఒక మలుపు రాములు గారు చనిపోయిన రోజే వచ్చింది. అది ఆమె వయస్సు 13 ఏళ్ళు మాత్రమే ఉన్న సమయం. రాత్రివేళ ఊర్లో ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు, రాములు గారు చనిపోయారు, కరెంటు తగిలి చనిపోయారు అని అంటారు. ఆ మాట వినగానే సీతమ్మ కేకలు వేస్తూ నేల కూలిపోయింది. లక్ష్మి మాత్రం నిశ్చలంగా నిలబడి తన తండ్రి శవాన్ని చూస్తూ ఆకాశం వైపు చూస్తుంది. నాన్న, మీరు పోయారా? ఇక మేమెవరి దగ్గర ఉండాలి? ఎవరిని నేను నాన్న అని పిలవాలి అని ఒక్క మాట కూడా తను మాట్లాడదు. కన్నీళ్ళు మాత్రం అస్సలు ఆగనే ఆగవు. తర్వాతి రోజులు లక్ష్మికి పరీక్షలు లాంటి రోజులు అయ్యాయి. తల్లి కుదుట పడిపోవడం, తమ్ముళ్లకు ఆహారం పెట్టడం, స్కూల్కి వెళ్ళడం, ఇవన్నీ ఆమె భుజాల మీద పడిపోయాయి. ఆమె మిత్రులు చదువు గురించి మాట్లాడుతుంటే లక్ష్మి మాత్రం ఇంట్లో వంట గురించి అని మాట్లాడుతూ నవ్వేది. ఆ నవ్వుతో ఎన్నో బాధలు దాగి ఉండేవో ఎవరికీ తెలియదు. సీతమ్మ కొద్ది కాలానికే బలహీనమైపోయింది. అప్పటి నుండి లక్ష్మి తల్లిగా మారింది. ఉదయం లేస్తే మరిగించిన నీరు, వంట చేస్తూ, దుస్తులు ఉతుకుతూ, తమ్ముళ్లను స్కూల్కి పంపటం, తర్వాత తానే స్కూల్కి వెళ్ళటం, ఇదంతా ఆమె రోజు చేసే పని. తప్పనిసరిగా 10వ తరగతి దాకా మాత్రమే చదువుకోవాల్సింది. అమ్మ ఇంకా చదవకు, ఇంటి పనులు చూడు అని చెప్పింది. సీతమ్మ చెప్పడంతో చదువు ఆగిపోయింది. అయినా లక్ష్మి మాత్రం తన తమ్ముళ్ళు చదువుకోవాలని పట్టుదలగా ఉండేది. నేను చదవకపోయినా పర్వాలేదు, వీరిద్దరూ చదివి పెద్దవాళ్ళు కావాలి అని తరచుగా చెప్పేది. సాయంత్రం వేళ ఆమె పొలాలలో పనిచేసి గడ్డిలు తీయడం, విత్తనాలు వేయడం, పొలానికి నీళ్లు పెట్టడం, రాత్రి ఇంటికి వచ్చి వంట చేసి అందరికీ తినిపించి చివరగా తానే తిని. కష్టాలు ఉన్న లక్ష్మి చిరునవ్వుతో మాత్రం కోల్పోలేదు. కాలం క్రమంగా సాగింది. రాజు పాఠశాలలో బాగా చదివి కాలేజ్ చేరాడు. మోహన్కి కూడా ఉద్యోగం వచ్చింది. అప్పుడు వాళ్ళు అక్క చేతిని పట్టుకొని చెప్పారు, అక్క, నువ్వు మా తల్లివి, నీ వల్లే మేము ఇంతవరకు వచ్చాము అని. లక్ష్మి మెల్లగా నవ్వి చెప్పింది, అమ్మా అని పిలువకు, నేను మీ అక్కనే, కానీ మీ అందరి సంతోషమే నా బతుకు అని అంటుంది. ఆమె పెళ్లి గురించి ఊరిలో చాలామంది మాట్లాడారు. కానీ ఆమె మనసుకు మాత్రం తమ్ముళ్ళ భవిష్యత్తు వైపే ఉంది. వాళ్ళు స్థిరపడిన తర్వాతే నేను ఏం చేయాలో ఆలోచించేది అని అనుకుంటుంది. ఒకరోజు తమ్ముళ్ళు కలిసి ఆమెకు బంగారు చైన్ తీసుకొని వచ్చారు. అక్క, నువ్వు మాకు అమ్మలా కష్టపడ్డావు, ఇది నీకోసమే, ఈ బహుమతి నీకే అని అంటారు. ఆమె కన్నీళ్లు ఆగలేవు. నేను అడిగింది ఇదే, మీరు సంతోషంగా ఉండాలి అని అంటుంది. సీతమ్మ కళ్ళ ముందే ఈ దృశ్యం చూశాక చిరునవ్వుతో చెప్పింది, నా పిల్లల మధ్య లక్ష్మి నిజంగా లక్ష్మీదేవతలా ఉంది అని అంటుంది. లక్ష్మి ఇప్పుడు ఊరిలో అందరికీ ఆదర్శం. ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుగా పరిగెత్తి వెళ్ళేది. ఆమె చేతి వంట తింటే దుఃఖం కూడా తీపిగా మారుతుంది అని ఊరంతా చెప్పేది. జీవితంలో చదువు ఆగిపోయినా, అవకాశాలు లేకపోయినా, మనస్సు బలం ఉంటే మనం ఇతరుల జీవితాన్ని వెలిగించగలం. లక్ష్మి పేరు రూపం సాధారణమైన ఆమె కథ ప్రతి కష్టపడే అమ్మాయి ఓ ప్రేరణ. ఆమె తండ్రి లేని లోటు, జీవితం కష్టాలు అన్నీ ఒక శక్తిగా మారాయి. లక్ష్మి ఒక సాధారణ అమ్మాయి కాదు, ఒక బలం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి.